తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజావేదిక కూల్చిన రోజు దగ్గర నుంచి రోజు హింస చూస్తూనే ఉన్నారు. హింస, విధ్వంసం, లేకపోతే ఏదో ఒకటి చూస్తూనే ఉన్నారు. సరే, 5 ఏళ్ళు ఎప్పుడవుతాయా, ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయా, ఈ బాధలు ఎప్పుడు తీరుతాయా, ఈ హింస, ఈ విధ్వంసం, ఈ విధ్వంసకాండ వీటి నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఎదురు చూశారు. సరే, వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి అది శ్రవణానందకరంగా లేకపోతే నయనానందకరంగా ఉండవచ్చు. ఆ దాడులు కానీ, కొట్టడం, హింసించడం ఇవన్నీ కూడా. కానీ మిగతా 50-60% ప్రజలైతే ఎదురు చూశారు. అది మొన్న 13వ తేదీన పోలింగ్ జరిగేంత వరకు కొనసాగుతూనే ఉంది ఆ హింస. 13వ తేదీన కూడా కొనసాగింది. పోలింగ్ అయిపోయింది, ప్రజలు ఓట్లు వేశారు. వాళ్ళు ఎవరికి వేశారో తెలియదు. ఇష్టారాజ్యంగా డబ్బులు పంచారు. ఓటుకి 3,000, 5,000, 10,000 కూడా ఇచ్చారు కొన్ని చోట్ల వైసీపీ. అదేమంటే వాళ్ళకు నమ్మకం ఉంది, పథకాలు ఇచ్చాం, ప్రజలు మాకే ఓట్లు వేస్తారని. రైట్, గుడ్, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడ్డారు. ప్రతిపక్షాలు ఏదో ఫ్రెండ్షిప్ అన్నారు, కూటమి కట్టారు, కలిసి చేయాలన్నా చేసుకున్నారు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు. అయినా మీరు వదల్లా. ఓటర్లను కొట్టారు, బెదిరించారు. ముందు రోజే ఏజెంట్లను కూడా బెదిరించారు. మీరు ఏజెంట్లుగా కూర్చోవద్దని చాలా చోట్ల. ఎన్ని రకాల అక్రమాలు చేయాలో అన్ని రకాల అక్రమాలు చేశారు. దొంగ ఓట్లు చేర్పించారు, వాలంటీర్లను వాడుకున్నారు, ఇన్ని చేశారు. అయినా సరే ఏదో పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా హింస ఏంటి? ఏజెంట్లుగా కూర్చున్నారని కొడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని కొడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం కోసం జనాన్ని తీసుకెళ్ళే బూతుల దగ్గరికని కొడుతున్నారు. ఆడాలేదు, మాగాలేదు, ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని విచ్చలవిడిగా కొడుతున్నారు. అసలు రౌడీలు, గూండాలు అనే పదాలు కాదు, ఇంకేదైనా పెద్ద పదాలు వాడాలి. బాహుబలి సినిమాలో కాలకేయులు కరెక్ట్గా సరిపోద్ది వీళ్ళకి. అలా తయారయ్యారు. ఎంత దారుణంగా కొడుతున్నారు. తిరుపతిలో 200-300 మంది కార్యకర్తలు వెళ్ళి, వాళ్ళు వైసీపీ వాళ్ళు వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏదో చేస్తున్నారు అనుమానం వచ్చి, ఎలక్షన్లో పోటీ చేసిన చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తే ఎట్లా కొట్టారో చూసాం. ఆ విజువల్ చూస్తే భయం వేస్తుంది. ఇంత పెద్ద సమ్మెట, ఇనప కర్రు నాగలికి సంబంధించిన కమ్మర్లు తయారు చేసే దాన్ని తీసుకెళ్ళి కొడతారు మనుషుల్ని. సమ్మెటతో కొట్టడం ఏంటి? అలాంటి హింస. తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీదకి వెళ్ళి అతన్ని కొట్టి అతని ఇల్లు కూల్చేశారు. తాడిపత్రిలో ఇల్లు కూల్చేశారు ఏకంగా. ఇక మాచర్ల, గురజాల ఈ ఏరియాలో చెప్పనవసరంలా, నరసరావుపేట, అసలు అది వీళ్ళు ఎట్లా వెళ్తున్నారంటే ఒక చెప్పే కదా నేను, బాహుబలి సినిమాలో కాలకే సైన్యం వెళ్తున్నట్టే రాడ్లు కర్రలు పట్టుకుని ఒక శైవ విహారానికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు. అది చూస్తే భయం వేస్తుంది. మనం ఏ సమాజంలో ఉన్నామని భయం వేస్తుంది. పోలీసులు ఉన్నారా లేరా, అసలు ఇది చట్టబద్ధ పాలన ఉందా లేదా, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా లేదా తెలియదు. గుంపులుగా 300-400 మంది స్టీల్ రాడ్స్, ఐరన్ రాడ్స్, గొడ్డళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. అది చూస్తే ఇలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా స్టిల్ టుడే, ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. 13వ తేదీన అయిపోతే వాళ్ళ 17వ తేదీన ఉన్నాం మనం. ఎందుకు ఇంత ఇదిగా జరుగుతోంది అర్థం కాదు. అధికారులు ఏం చేస్తున్నారు అని అంటే, సహజంగా అధికారులు చోద్యం చూస్తున్నారు అని వార్తలు రాయడం మాకు అలవాటు జర్నలిస్టుగా. ఇక్కడ అధికారులు చోద్యం చూడడంలే, అధికారులు రెచ్చగొడుతున్నారు, అధికారులు సహకరిస్తున్నారు, కోఆపరేట్ చేశారు వాళ్ళకి. మేము చూసి చూడనట్టు, మేము సైడ్కి వెళ్ళిపోయి చూసి చూడటం కూడా అక్కడ ఉండం, మీరు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అన్నట్టుంది. అక్కడ పెట్రోల్ బాంబులు చాలా కాలం తర్వాత, పల్నాటి సీమలో చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ బుసల కొడుతోంది. నాటు బాంబులు దొరుకుతున్నాయి, పెట్రోల్ బాంబులు దొరుకుతున్నాయి. ఏంటిది?
జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పాలన ఇదా? ఏజెస్ వెనక్కిలోకి తీసుకెళ్తున్నాడు. రాతియుగంలోకి తీసుకెళ్తున్నారా? రాష్ట్రాన్ని తీసుకెళ్లారా? 13వ తారీఖు ప్రజలు ఏం తీర్పిచ్చారో తెలియదు, కానీ ఈ రాతియుగపు పాలన, రాతియుగపు సంస్కారం లేకపోతే ఇటువంటి మాత్రం ఎవరు కోరుకోరు. అవసరమా ఇది? ప్రజలకి ప్రశాంతత లేకపోతే, శాంతి భద్రతలు అదుపులే లేకపోతే ఏ వ్యాపారవేత్త రాడు పెట్టుబడి పెట్టడానికే, ఏ పారిశ్రామికవేత్త రాడు పరిశ్రమ పెట్టడానికి, బట్టలు దించుకోవడం తప్ప. సో ఇలాంటి సిచ్యువేషన్లో 3-4 డెవలప్మెంట్స్ జరిగాయి గడిచిన 2 రోజులుగా. ఫిర్యాదు మీద ఫిర్యాదులు వెళితే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఢిల్లీ పిలిపించారు. వాళ్ళని ఏదో క్లాస్ పీకారో లేకపోతే ఏం జరిగిందని అడిగారు. సరే, అది ఏదైనా కానీ అడిగితే వీళ్ళేదో చెప్పారు. 4 ఎస్పీల మీద, కలెక్టర్ మీద చర్య తీసుకున్నారు. 12 మంది కింద స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీం ఫామ్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఫామ్ అయింది ఆ టీం. వీళ్ళు 48 గంటల్లోగా ఏదో రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారట. అసలు ఏంటిది? మీరు స్పందించింది ఎప్పుడు? 2 నెలల నుంచి రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందని షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి మొత్తుకుంటున్నారు పార్టీలు కానీ ప్రజలు కానీ. ఇనిషియల్గానే చర్యలు తీసుకోవాల్సింది పోయి చివరి నిమిషం వరకు ఉండి రేపో ఎల్లుండో పోలింగ్ కనుక ఏదో నేమ్ సేక్ ఒక 2-3 చర్యలు తీసుకుంటే అయిపోతుందా? డీజీపీని ఎప్పుడు మార్చారు మీరు? పోలింగ్ ఇంకో వారం కూడా లేదు అప్పటికి. ఆయన డీజీపీ కుర్చీలో కూర్చునేది ఎప్పుడు? అవన్నీ సెట్ చేసుకునేది ఎప్పుడు? ఎక్కడేం జరుగుతుందో ఆయనకి తెలియాలి కదా. ఇంటెలిజెన్స్ డీజీ ఆయన్ని అదే రోజు కదా. అప్పటిదాకా చేసిన ఆయన ఏం చేశాడు ఈయనకు తెలియదు. ఆయన చేయాల్సినన్ని ఆయన చేసేసాడు. సెట్ చేయాలంటే ఎట్లా? కింద ఉన్న యంత్రాంగం అంతా ఈయన గ్రిప్లోకి రావాలంటే కనీసం 1 నెలన్న టైం ఉండాలి కదా. అంటే ఇంత గుడ్డితనంగా ఎందుకు చేశారు? చీఫ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ మీద ఒక లెటర్ రాయగానే మార్చేశారు. 40 రోజుల ముందే షెడ్యూల్ వచ్చిన వెంటనే. ఇప్పుడు ఇంతమంది కంప్లైంట్ చేస్తే సీఎస్ అలాగే ఉన్నాడు ఆయన. ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు ఆయన. పైగా ఆయన ఆ ఎస్పీ సరిగ్గా పనిచేయలేదు, ఈ ఎస్పీ సరిగ్గా పనిచేయలేదని ఈయన రిపోర్ట్లు ఇస్తున్నాడు. పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేకపోయాడు చీఫ్ సెక్రటరీ. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ దాడులు ఎవరిని ఏం చేస్తారో తెలియదు. రేపు కౌంటింగ్ జూన్ 4వ తేదీన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కౌంటింగ్ రోజు గొడవలు అయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజు మాత్రమే కాదు, కౌంటింగ్ తర్వాత కూడా ప్రతీకార చర్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 2 వారాలు, కనీసం కౌంటింగ్ తర్వాత కూడా 2 వారాల పాటు ఇక్కడ కేంద్ర బలగాలతో పహారా కాయాల్సి ఉంటుంది రాష్ట్రం మొత్తం అని చెప్పి. అంటే అధికార పార్టీ గనక ఓటమి పాలైతే వాళ్ళ ప్రతీకార చర్యలు ఇలా ఉంటాయని ముందే సిమ్టమ్స్ వస్తున్నాయి. ఈ మాత్రం ఊహించలే. అసలు ఇలాంటి రాష్ట్రం ఒకటి భారతదేశంలో తయారవుతుంది కొత్తగా. పైగా ఆంధ్రప్రదేశ్ లాంటి అద్భుతమైన రాష్ట్రం ఇట్లా తయారవుతుందని కలలో కూడా ఊహించుండడు ఎవడు. భయపడిపోతోంది యంత్రాంగం మొత్తం. నిజంగా మీ పోలీస్ అధికారులు మీరు ఉక్కు పాదంతో అణిచేస్తే ఒక్కడైనా కిక్కురు మనకుండా పడి ఉండడు. అట్లా ఎందుకు మీరు చెంచాగిరి చేశారు వీళ్ళందరికీ? సో ఇలాంటి సిచ్యువేషన్లో రేపు ఏం జరగబోతోంది, ఈ సిచ్యువేషన్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, లోపం ఎవరిది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటాడు ఈసీ వల్లే ఈ హింస జరిగింది అంటాడు. ఈసీ సమ్మెట పట్టుకొని వెళ్ళిందా? ఈసీ గొడ్డలు పట్టుకొని వెళ్ళిందా? ఓకే, వాళ్ళు అనుకున్న టైంకి చర్యలు తీసుకోకపోయి ఉండొచ్చు. చేసింది ఎవరు? సుత్తి పట్టుకొని వెళ్ళి కొట్టింది ఎవరు? కార్లు పగలు కొట్టింది ఎవరు? ఇల్లు తగలబెట్టింది ఎవరు? తమరే కదా, తమర మనుషులే కదా. లోకం కోడే కూస్తోంది. ఈ మొత్తం సైన్యాన్ని నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డిను మొన్న డీజీపీతో పాటు మార్చబడిన ఒక అధికారి, ఇద్దరు కలిసే మొత్తం సైన్యాన్ని నడిపించారు అని. ఈసీ వల్లనే హింస జరిగిందంట. ఈసీ వెళ్ళిందా దాడులకి? సో ఇలాంటి సిచ్యువేషన్లో పరిస్థితి ఇలా మారడానికి గల కారణం ఏంటి?